నువ్వు అనుకున్నావు ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు కాబట్టి నా ప్రార్థన వింటున్నాడు, నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి నాకు అది చేస్తున్నాడు, నాకు ఇది చేస్తున్నాడని. కానీ తల్లి గర్భమందు నువ్వు రూపించబడక ముందే నేను ఎరిగాడు దేవుడు. తల్లి గర్భంలో నువ్వు కనుమగా ఉన్నప్పుడే నిన్ను చూశాడు కాబట్టే కొన్ని కోట్ల కణాలు కాదనుకుని నువ్వు బ్రతికావు. అంటే విజయముతో ప్రారంభమైన నీ జీవితం, విజయంతో ప్రారంభమైన నీ జీవితం అర్ధాంతరంగా ముగించుకోవడానికి కాదు, విజయంతో దేవుడు ముందుకు తీసుకొచ్చింది. విజయముతో ప్రారంభమైన నీ జీవితము విజయముతోనే ముగించబడాల. ఒక యుద్ధానికి వెళ్ళిన వీరుడు ఉన్నాడంటే రెండే జరగాలి. ఒకటే యుద్ధాన్ని జయించన్న రావాలా, లేదంటే యుద్ధంలో సావనన్న రావాలా. అంతేగాని యుద్ధం నుంచి పారిపోయి రాకూడదు. ఈరోజు చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరు చెప్పనా? బ్రతుకోలేక పిరికోలు చేస్తారు. అది యేసు ప్రభు శిలువలో సమస్తాన్ని చేసి మన కొరకు ముగించాడు. మన రోగములను, మన వ్యసనములను ఆయన భరించాడని వాక్యం చెప్తుంది. ఎన్నో వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వీటన్నిటిని అనుగ్రహించిన దేవుడు ఆల్రెడీ చేసి ముగిచ్చేశాడు మన కోసం. ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇచ్చాడు ఇవ్వలేదా? మీకు విషయం తెలుసా? మీరు పొందవలసిన విజయాన్ని కూడా దేవుడు మీకు ముందే ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? మీకు విషయం చెబుతానేనండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కూడా మీరు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్దో అనే ఆలోచనలో ఉంటారు, నెక్స్ట్ ఎలా ఉంటుందో అనే బాధలో ఉంటారు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేశాడు. దేవుడు మీ సమస్య కంటే ముందుగానే మీకు పరిష్కారాన్ని నిర్ణయించేశాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నా సమస్య కంటే ముందుగానే పరిష్కారాన్ని నిర్ణయించేశాడు. విజయం ఎవరిదే? నీదే. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? టెన్షన్ పడిపోతుంటావు. నువ్వేం చేస్తావు తెలుసా? భయపడిపోతూ ఉంటావు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు అన్ని చేసేసాడు. అయితే దాన్ని పొందుకునే ఒక ధన్యత నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే అన్ని చేసేసాడు అనుకోండి, విజయం మీకు ఉంటుందా? ఇశ్రాయేల్ ప్రజలు గొలియాతును చూసి భయపడినప్పుడు దావీదు పక్షముగా దేవుడు ఏం చేశాడు? దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు కనుక ఇక్కడ దేవుడు దావీదు లేకుండా డైరెక్ట్ గా గనక గొలియాతుకి ఏదో ఒక రోగం తెప్పించి తెగులు చేత ముట్టి గొలియాతుని చంపేశాడు అనుకోండి, దావీదుకి విజయం వస్తుందా? రాదా? దావీదుకి విజయం ఎక్కడ వస్తుంది? దావీదు అనే వ్యక్తి చరిత్రలోనే కనపడ్డ మనకి. ఎందుకంటే దావీదు 10,000 కొలదిగా ఎప్పుడు పొగడబడ్డాడంటే, 10,000 కొలదిగా ఎప్పుడు ప్రజల్లోకి తెలియబడ్డాడంటే గొలియాతు దగ్గరే. అలా కొన్నిసార్లు మనకు పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కంగారు పడిపోయి అడవిడి పడిపోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేసిన దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ధైర్యముతో విశ్వాసంతో పొందుకోవాలి. ఏం చేయాలి? అందుకే దేవుడు శిలువలు అన్ని చేసి ముగించాడని చెప్తున్నా. ఏం చేయాలి మనం? పొందుకోవడం మాత్రమే. చెప్పండి ఒకసారి, నాకు మిగిలింది విజయం మాత్రమే. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని మారా వైపు నడిపిస్తాడు. మారా అంటే ఏంటి? చేదు. అంటే అక్కడ నీరంతా కూడా చేదుగా ఉంటది. అయితే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టక ముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక వృక్షాన్ని ఆల్రెడీ పుట్టించి ఎదిగింపజేశాడు. అంటే మారా అనే సమస్య వస్తుంది అని దేవుడికి ముందే తెలుసా తెలియదా? అయితే ఆ మారాను మధురంగా చేసే యొక్క మూలికను, లేదా మన భాషలో చెప్పాలంటే చెట్టును దేవుడు అక్కడే పెట్టాడు. అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతిదీ, నువ్వు పొందుకోవాల్సిన ప్రతిదీ దేవుడికి తెలుసు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు ఆయన. అది సమయం వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? నీ కొరకు సిద్ధపరచబడినవి బయటకు వస్తాయి. సమయం రానంత వరకు నీ కొరకు సిద్ధపరచబడినవి రావు, కనపడవు నీకు. ఏం చెయ్యవు? మీకు అర్థం కాని ఒక విషయం చెప్తానండి. పూర్వకాలంలో కదా, ఇప్పుడు కూడా కొంచెం ఆస్తి కలిగిన వాళ్ళు తదనంతరం ఆస్తికి ఒక వారసుని ఎన్నుకునేవాళ్ళు. అంటే వీళ్ళని చూసిన వాళ్ళు, వీళ్ళని బాగా మంచిగా చేసిన వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. రెండోది ఏంటంటే, ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఈ అన్నదమ్ముల్లో భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండడానికి, భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండడానికి ఎవరికి ఆస్తి చెందాలో ఆస్తిని ఏం చేసేవాళ్ళంటే, ఈ ఆస్తి హక్కుదారుడు బ్రతికొండంగానే వీలునామా రాసేవాళ్ళు. ఏం రాసేవాళ్ళు? వీలునామా అంటే తెలుసా? బతికొండంగానే నా తర్వాత ఆస్తి ఎవరికి చెందాలో అని రాయడాన్ని వీలునామా అంటారు. ఇప్పుడు ఈ వీలునామా ఆల్రెడీ ఈ వ్యక్తి రాసేసాడు. రాసేసి వీలునామా ఏం చేస్తారు? ఎవరి కాళ్ళకి ఎవరో వీలునామా రాసిన వ్యక్తి దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏమంటుందో తెలుసా? ఎప్పుడైతే ఈ వ్యక్తి మరణిస్తాడో, టైం వస్తుందో, అప్పుడు ఏమైందంటే హక్కుదారులకు చెందిద్ది. అది ఎవరికైతే నిర్ణయించబడిందో వాళ్ళకి. అలాగా మనకు దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు విజయాన్ని. దేవుడు మనకు ఆల్రెడీ నువ్వు పొందుకోవాల్సిన ప్రతి దాన్ని ఇచ్చేశాడు. నువ్వేం చేయాలంటే
దేవుని వేలు ఆలోచించి నువ్వు దేవుని దగ్గర సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ ఈరోజు చాలా మందికి భయం, ఏం జరిగిద్దో, దేవుడు చెప్పాడు కానీ జరిగిద్దో జరగదా అని. అలాంటి సందర్భాన్ని మీకు బైబిల్లో గ్రంథంలో చూపిస్తాను. అందరూ కూడా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకునుడి. ఆగండి, ఇక్కడ ఫస్ట్ లైన్ కనుక గమనిస్తే, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని అన్నాడా? అప్పగించబోతున్నాను అన్నాడా? అప్పగించి తిని అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మీరేం చేయాలంట? అక్కడ చెప్తున్నాడు చూడండి, లాస్ట్ లైన్ లో స్వాధీనపరుచుకునుడి. అంటే దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చేశాడు విజయాన్ని. దేవుడు నీకేమిచ్చాడు? నువ్వు కావాల్సిన కార్యాన్ని ఏం చేశాడు? అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే పొందుకోవడం మాత్రమే మిగిలింది. ఏం మిగిలింది? మరి ఇప్పుడు పొందుకోవడానికి మీరు సిద్ధమే, ఇవ్వడానికి దేవుడు సిద్ధమే. పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలంటే ప్రార్థన చేస్తే అయిపోద్దా? ఉపవాసం ఉండి అయిపోద్దా? కొంతమంది జీవితాల్లో దేవుని వాక్కు పొందుకున్నా, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నా కూడా వాళ్ళ జీవితాల్లో ఎందుకు దేవుని వాగ్దానం జరిగించబట్టలేదంటే, నేను ఎంతో మందిని చూశాను, దేవుని చేత పిలువబడ్డారు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడ్డారు, కానీ ఈరోజు వాళ్ళ స్థితి ఎలా ఉందో తెలుసా? ఎందుకు పనికిరాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అనేకులకి జ్ఞానాన్ని బోధించిన వారు సైతము దేవుని చేత వాగ్దానాలు పొందుకునే ఎన్నో పొందుకోవాలి, ఎంతో ఎదగాలనే దేవుడు ఇచ్చిన వాటన్నిటిని సైతము పక్కకు దోసేసి ఈరోజు ఒక సాధారణమైన విశ్వాసులుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా బోడు మంది ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు కూడా అర్థమైంది. సేవకుడుగా పిలువబడి కొంతమంది విశ్వాసులే, ఇప్పుడు నేను ఎలా పిలువబడ్డానో అలా పిలువబడిన వారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకన్నా వాక్య జ్ఞానము కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి చెప్పనా? ఎలా ఉందంటే ఒక విశ్వాసి కన్నా భ్రష్టత్వంలో వాళ్ళు ఉన్నారు ఈరోజు స్త్రీలు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి కూడా జరిగించకుండా ఉంటుందా? వాగ్దానము దేవుడు ఇచ్చిన తర్వాత జరగకుండా ఉంటుందంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత నువ్వు చేసే కొన్ని పనుల వల్ల ఆ వాగ్దానాన్ని నువ్వు లాస్ అయిపోతావు. ఏమైపోతావు? మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను వినండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ఎందుకు విడిపించాడు? మోషేని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎందుకు ప్రేరేపించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ, మోషేను, వీరందరినీ కూడా కనాను దేశానికి తీసుకెళ్లాలని దేవుడు కోరుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నాడు? అందుకే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో అక్కడ రాయబడింది, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు తరువాత సంతానానికంట. ఎవరికి అంటే ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇస్తానని చెప్పాడు. దాన్ని ఆల్రెడీ అబ్రహాముకి ఇచ్చేసాడు వాగ్దానం, ఇస్సాకు ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, తరువాత ఇశ్రాయేలు జనాంగం అందరికి ఇచ్చేసి దాన్ని స్వాధీనపరచుకోమని చెప్పాడు దేవుడు. కానీ వాగ్దానము దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వీరు స్వాధీనపరచుకోగలిగారా? 40 ఏళ్ళు ఎక్కడ తిరిగారంట? అరణ్యంలో తిరిగారు. తిరిగి ఇశ్రాయేలు దేశం నుంచి 20 సంవత్సరాల పై వయసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా రాలిపోయారు. ఎక్కడ? అరణ్యంలో. అంటే కొత్త జనరేషన్ వెళ్ళింది తప్ప అక్కడ నుంచి వచ్చిన జనరేషన్ ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే, ఒకటి, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడం. ఏం చేయకపోవడం? చాలా సార్లు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినా కూడా మనం నమ్మం దాన్ని. ఎందుకంటే దేవుడు నమ్మలేని వాగ్దానాలు ఎత్తాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నమ్మలేని వాగ్దానాలనే ఎత్తాడు. నమ్మే ఇస్తే మీరు నమ్మడమే ఉంది, ఎవడే నమ్ముతాడు? నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను అనుకో, నేను 10 రూపాయలేగా అంటారు. 1 కోటి రూపాయలు ఇస్తాను రేపు మా ఇంటికి రాన్నావు అనుకో, జోకేసాడు పాస్టర్ గారు అంటారు. అవునా కాదా? అంటే 10 రూపాయలు అనేది నమ్మదగ్గర ఉంది, 1 కోటి రూపాయలు అనేది ఎలా ఉంది? నమ్మలేం. అంతేనా కదా? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా? బంధకంలో ఉన్నవారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా? అణిచివేయబడిన వారు. ఇలాంటి అణిచివేయబడిన వారికి, విలువ లేని వ్యక్తులకి దేవుడు ఏం చేశాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇస్తానన్నాడు. ఇస్తానండి వీళ్ళు ఏమన్నారు తెలుసా? నమ్మలా. ఏం చేయలే? ఫస్ట్ కొద్దిగా నమ్మారు, సమస్యలు రాగానే దేవుని తిట్టుకున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కొన్ని శ్రమలకు మనం ఏం చేస్తామంటే దేవుని తిట్టుకుంటూ ఉంటాం. మీకు ఆ విషయం చెప్తా వినండి. మన జీవితం ఒక లింక్ ఎక్కడుందో మనకు తెలియదు. లింక్ తెలుసా మనకు? ఎలా టర్న్ అయిద్దో
మీకు అర్థం కావడానికి ఒక విషయం అడుగుతాను బైబిల్లో నుంచి. యోసేపు పోతీఫర్ యొక్క భార్యతో తప్పు చేయనందుకు చెరసాల్లోకి తీసుకెళ్లారు యోసేపుని. యోసేపు యొక్క ఆశీర్వాదం అక్కడ లింక్ అయిందని యోసేపు తెలుసా ముందుగానే? యోసేపు వెళుతున్న శ్రమంలోనే ఏమైందో తెలుసా? యోసేపు ఆశీర్వాదానికి ఒక లింక్ దొరికింది. మనం చాలా సార్లు అనుకుంటాం, ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో, ఈ ఎందుకు జరుగుతున్నాయో, దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నాతో ఉంటే మ్యాగీ నూడిల్స్ అయిపోయినట్టు 5 నిమిషాలు అయిపోవచ్చు కదా కార్యం అని. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా నేను తీసుకెళ్తాడంటే నిన్ను సిద్ధపరచడానికి తీసుకెళ్తున్నాడు. ఏని తీసుకెళ్తున్నాడు? దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు కొన్నిసార్లు నిన్ను సిద్ధపరుస్తాడు కొన్నిటి గురించి. దేవుడు శిక్ష విధించడు, శిక్షణను ఇస్తాడు. ఏమిస్తాడు? శిక్షణ కష్టంగా ఉండిద్దా? శిక్షలాగా ఉంటుందా? చెప్పండి. శిక్షలాగా కనిపించింది. అంటే ఏంటి? కొన్నిసార్లు మనం అనుభవించేవి కష్టంగా ఉంటాయి మనకి. పోలీస్ ట్రైనింగ్ తెలుసుగా మీ అందరికి, ఆర్మీ ట్రైనింగ్ తెలుసుగా మీ అందరికి. ఆర్మీ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్లో లక్షల జీతాలు, బోల్ డబ్బులు అంటారు. కానీ ఆర్మీ జాబ్ ఎవరైనా వచ్చిందా? వీడు ఎంత ట్రైనింగ్ చేయాలా, వీడు ఎంత కష్టపడాలా. అప్పుడు ఏమైంది? ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత జాబ్లోకి వెళ్ళినా కానీ కష్టాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ముందు శిక్ష లాగా ఉంటుంది అది. ఒక్కోసారి అయితే ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి కానిస్టేబుల్ అయింది. రోడ్లు అప్పుడే పొద్దున పిచ్చిదాకా పరిగెత్తనే ఉండేది. దేనికంటే కానిస్టేబుల్ రన్నింగ్ కొట్టాలి ఈ అమ్మాయిని. అందరూ నడిపేవాళ్ళు, ఇదేంట్రా పిచ్చిదాకా పొద్దునే పరిగెత్తుందనే వాళ్ళట కుర్రోళ్ళు అందరూ కలిసి. కానీ ఆ రన్నింగ్ ఫలితం ఏమైంది తెలుసా? రన్నింగ్ లో అమ్మాయి ఫస్ట్ వచ్చి కానిస్టేబుల్ అయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు అది శిక్షగా ఉందా? కష్టంగా ఉందా? కానీ ఆ శిక్షణ తనను ఏం చేసిందో తెలుసా? నిలబెట్టింది ఒక స్థాయిలో. అలా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, అది ఎర్ర సముద్రం లాంటివి కావచ్చు, ఫరో సైన్యం లాంటివి కావచ్చు, నీ చుట్టూ ఉన్నా సరే నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి. విశ్వాసము నీ పరిస్థితుల మీద ఉన్నంత కాలం ఏమైందంటే నీ పరిస్థితులను చూస్తే నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కనాను దేశంలోకి నడిపించడానికి మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎక్కడికో తెలుసా? ఎర్ర సముద్రం దగ్గరికి. ఎక్కడికి? ఎర్ర సముద్రం కాడకు వస్తే వెనకాలేమో ఫరో సైన్యము, ఎదరేమో ఎర్ర సముద్రం. ఎటు వెళ్ళాలో తెలియలా. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మిమ్మల్ని అడగలేదు చెప్పండి, మీకు అసలు ఏం చేయాలో తెలియట్లా, ఏటు పోవాలో అర్థం కావట్లా. అప్పుడు మీరేం చేయాలా? ఏదో ఒకటి చేయాలా? కొంతమంది ఇలా సందర్భాలు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోతే బాగుంటది, ఎందుకు ఈ జీవితం అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఫలానా దగ్గరికి వెళ్తే బాగుంటది, ఇక్కడికి వెళ్తే బాగుంటది, అక్కడికి వెళ్తే బాగుంటది అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నేను మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడైనా సరే మీకు ఏం చేయాలో తెలియనప్పుడు అసలు ఏమి చేయబాకండి. చెప్పండి సార్, నాకు ఏం చేయాలో తెలియనప్పుడు ఏమి చేయొద్దు. మరి ఏం చేయాలి? సమస్తమును బోధించే దేవుడి దగ్గరకు రావాలి. కనిపెట్టు, మోకాళ్ళే, అడుగు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలకు 2 ఆప్షన్లు ఉన్నాయి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు. ఒకటి, అంతవరకు అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదని స్పృహ కలిగి దేవుడికి మొరపెట్టడం. రెండోది ఏంటి తెలుసా? ఆ దేవుడు మా జీవితాలు జాగ్రత్త పెడతాడని చెప్పేసి దేవుడి మీద సనుక్కోవడం. 2వ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా 2 ఆప్షన్లు ఉంటాయి మన దగ్గర. ఒకటి, ఏమి చేయాలో తెలియని సందర్భంలో దేవుడి కొరకు కనిపెట్టడం. రెండోది ఏంటి తెలుసా? దేవుడు నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని దేవుడు దూషించడం. ఈరోజు చాలా మంది చేసే పని ఏంటంటే 2వ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు. దేవుని దూషిస్తారు, లేదా వాళ్ళని వాళ్ళే దూషించుకుంటారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానాన్ని జరిగించబడే స్పృహ కలిగి ఏం చేయాలి తెలుసా? ఏ పరిస్థితులైనా సరే విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఏ పరిస్థితులైనా పరిస్థితిని చూడక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల కన్నా బలవంతులే కదా ఐగుప్తీయులు? బలవంతులే. అయినా దేవుడు ఆ బలవంతుల చేతిలో నుంచి విడిపించలేదా? కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క జ్ఞానం లేదు. ఈరోజు మనకు కూడా చాలాసార్లు జ్ఞానం ఉండదు. దేవుడు అప్పుడు చేసేళ్ళు ఇప్పుడు చేస్తాడా? దేవుడు అప్పుడు కలగ చేసుకుంటాడా? ఏం కలగ చేసుకోవడం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు నడిపించినాడు, మధ్యలో వదిలేయడానికి నడిపించలా. ఇంతవరకు నేను తీసుకొచ్చాడంటే, పుట్టినది మొదలుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీ జీవితం ఇక్కడ ముగించబడటానికి కాదు, నీ జీవితం ఇంకా ఆశీర్వాదంతో ముందుకెళ్ళడానికి. నీ జీవితంలో శ్రమ దేనికో తెలుసా? అసలు మీకు విషయం చెప్పనా? మనిషి పుట్టక విజయంతో ప్రారంభమైంది. దేనితో ప్రారంభమైంది? నేను చెప్పేదాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోకండి, పాజిటివ్గా అర్థం చేసుకోండి, నెగిటివ్గా అర్థం చేసుకోకండి. స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు పురుషుల్లో నుండి కొన్ని కోట్ల కణాలు విడుదలవుతాయి స్త్రీలోకి. ఎన్ని కణాలు?
నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొన్ని కోట్ల కణాలు విడుదలైనప్పుడు ఒకే ఒక కణము స్త్రీ యొక్క కణంతో చేరినప్పుడు ఏం జరిగిద్దంటే పిండోత్పత్తి జరిగిద్ది. ఈరోజు ఆ ఒక కణమే నువ్వు నేను. ఇప్పుడు కొన్ని కోట్ల కణాలు నీతో నాతో జర్నీ చేసినాయి తల్లి గర్భంలో, కానీ ఆ కోట్ల కణాలు ఏమైనా తెలుసా? చచ్చిపోయినాయి. అంటే అవి ఓడిపోయి నువ్వు గెలిచావు కాబట్టి బయటకు వచ్చావు. ఎందుకో తెలుసా? పిండము అయి ఉన్నప్పుడే దేవుని కన్నులు నేను చూసినాయి. అందుకే దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో కణమునై ఉన్నప్పుడు నన్ను చూసావు అంటాడు. అంటే దేవుడు నిన్ను ఎప్పటి నుంచి చూస్తున్నాడు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు కాబట్టి నా ప్రార్థన వింటున్నాడు, నేను మందిరానికి వస్తున్నా కాబట్టి నాకు అది చేస్తున్నాడు, నాకు ఇది చేస్తున్నాడని. కానీ తల్లి గర్భమందు నువ్వు రూపించబడక ముందే నిన్ను ఎరిగాడు దేవుడు. తల్లి గర్భంలో నువ్వు కణముగా ఉన్నప్పుడే నిన్ను చూశాడు కాబట్టే కొన్ని కోట్ల కణాలు కాదనుకుని నువ్వు బ్రతికావు. ఏమయ్యావు అంటే విజయముతో ప్రారంభమైన నీ జీవితం, విజయంతో ప్రారంభమైన నీ జీవితం అర్ధాంతరంగా ముగించుకోవడానికి కాదు, విజయంతో దేవుడు ముందుకు తీసుకొచ్చింది. విజయముతో ప్రారంభమైన నీ జీవితము విజయముతోనే ముగించబడాలా. ఎక్కడ ముగించబడాలా? ఒక యుద్ధానికి వెళ్ళిన వీరుడు అన్నాడంటే రెండే జరగాలి. ఒకటే యుద్ధాన్ని జయించన్న రావాలా, లేదంటే యుద్ధంలో సావనన్న రావాలా. అంతేగాని యుద్ధం నుంచి పారిపోయి రాకూడదు. ఏం చేయకూడదు? ఈరోజు చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరు చెప్పనా? బ్రతుకోలేక పిరికోలు చేస్తారు. అది ఎవరు చేస్తారు? ఎందుకో దేవుడు ఆత్మహత్య అని చెప్తున్నాడు, మరి నాకు అర్థం కావట్లే. ఒకవేళ లైవ్ లో ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పిరికోళ్ళు మాట్లాడుకునే మాటలు అవి, పిరికోళ్ళకు వచ్చే ఆలోచనలు అవి. నీ దేవుడు నిన్ను పిరికోడిగా చేయలా. నువ్వు ఏ ఆత్మను పొందావంటే దత్తపుత్రాత్మను పొందావు, ధైర్యం కలిగిన ఆత్మను పొందుకున్నావు. ఏ ఆత్మను పొందుకున్నావు? అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసి వెళ్ళండి, నేను మీకు ఇచ్చేసి ఆల్రెడీ, మీరు దాన్ని స్వతంత్రించుకోండి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. సంఖ్యాకాండంలోకి రండి, 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. నా జీవము తోడు, మీరు నా చేతి చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. చదవండి. మీ శవములను అరణ్యంలోనే కాలును. ఆగని చెప్తా. ఎందుకు దేవుడు ఇంత నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు దేవుడికి ఇంత కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీద? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ చచ్చిపోయారంటే, వాగ్దానాన్ని పొందుకోలేకపోయారంటే కారణం ఏంటి అంటే దేవుడి చెవులో చెప్పారంట వాళ్ళు. ఏమని? మేము ఈ అరణ్యంలోనే చచ్చిపోతాం, మేము వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము, మా జీవితం ఇంతే, మా బతికింతే అని చెప్పారంట. అలా చెప్పడానికి కారణం ఏంటో చెబుతావేనండి. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలుని వేగు చూడమని చెప్పలా. ఏం చెప్పలా? డైరెక్ట్ గారే మీకు అప్పగిచ్చారా, మీరు కనాన్ దేశం స్వతంత్రించుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడున్న కొందరు ఏం చేశారంటే వెళ్ళి చూద్దాం, వేగు చూస్తే ఆ దేశం యొక్క మంచిది చెడు మొత్తం మనకు తెలిస్తే అనుకున్నారు. అనుకుని వేగు చూడటానికి వెళ్ళారు. వేగు చూడటం అంటే ఏంటి? ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలో పరిస్థితులు ఏంటన్నీ చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళితే అక్కడ 2 తెగల వారు వెళ్ళారు. ఎన్ని తెగల వాళ్ళు? ఒక తెగ ఏమో విశ్వాసం కలిగిన తెగ, రెండో తెగ వాళ్ళు ఎవరో చెప్పరా? బెదిరి బ్యాచ్. ఏ బ్యాచ్ అంటే వీళ్ళకి దేవుడు తెలుసు కానీ భయం. బెదిరి బ్యాచ్ వెళ్ళారు. వెళితే చూశారు, అక్కడ ఫలాలన్నీ తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారంటే చూసింది చూసినట్టు చెప్పారు. ఏం చెప్పారు? ఏం చూశారు వాళ్ళు? అక్కడ ఒక్కొక్కళ్ళు రాక్షసుల్లాగా అంతంత ఎత్తున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి కూడా అలా చూసుకుంటే మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు మహాబలాఢ్యుడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అది అయిపోయింది. అక్కడ స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళను జయించడం మన వల్ల కాదు, మనం వాళ్ళని జయించలేమని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా చెడ్డ సమాచారాన్ని విన్నారు. ఏ సమాచారాన్ని విన్నారు? ఆ చెడ్డ సమాచారాన్ని విని వారు ఏం చేశారు తెలుసా? మోషే మాటను, దేవుని మాటను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వదిలేసి ఏడతం ప్రారంభించారు. ఏమని తెలుసా? మేము చచ్చిపోతాం ఇక్కడే, మేము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాం, మేము పొందుకోలేము, అది ఇదని చెప్పేసి అలా మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు ఆ మాటలు. ఈరోజు చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? అట్లా అనుకుంటుంటాం. ఏమని? దేవుడు జీవం మరణం 4 పోషవరా బాబు, నీ నోటిలో నేను నా శక్తి నుంచానరా నాయన, నీ మాటతో నా వాగ్దానాన్ని పొందుకునే అధికారం మీకు ఇచ్చానరా అని చెబుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? శాపాన్ని ప్రకటించుకుంటున్నావు, కీడుని ప్రకటించుకుంటున్నావు. ఏం ప్రకటించుకుంటున్నావు?
ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటి నీకు విశ్వాసం ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? నీకు ప్రకటించుకోవడం నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలి? ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి ఏజ్కేల్ని దేవుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా, నేను దీనికి జీవాన్ని ఇస్తాను అన్నాడు. అని ఏమన్నాడు? నరపుత్రుడా, జీవము వచ్చినట్లు ప్రవచించు అన్నాడు. దేవుడు ప్రవచించకుండా వచ్చేయచ్చు కదా జీవాత్మ. ఈ యొక్క హేజ్కేల్ ప్రవచించకుండా దిగేసేయచ్చు కదా అక్కడికి. కానీ హేజ్కేల్ ప్రవచించకుండా దేవుని ఆత్మ అక్కడికి రాలా. ఏం రాలా? ఎందుకని చెప్పండి? దేవుడు కార్యములు ఎవరి ద్వారా చేస్తాడు తెలుసా? నీ ద్వారా చేస్తాడు. ఎవరి ద్వారా? కొంతమందికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు స్వస్థత వచ్చిందో తెలుసా? దేవుడు నన్ను వాడుకుని ఆయన నాలో నుండి ఏం చేయట్లా, దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటున్నాడు? ఎవరి విశ్వాసాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు? నీ విజయానికి, నీ విశ్వాసాన్ని. మీకు ఇంకా అర్థం కాదని చెబుతానండి. అడవిలో జింక ఉంటది కదా, జింక పరిగెత్తే వేగం కన్నా చిరుతపులి వేగం పెద్ద ఎక్కువ కాదు. ఏం కాదు? జింక 100 పరిగెత్తితే చిరుతపులి 70 పరిగెత్తిద్దంట మామూలుగా అయితే. ఎంత పరిగెత్తింది అంటే ఇప్పుడు ఏది వేగం అయింది? జింక చిరుతపులే. కానీ చాలాసార్లు చిరుతపులికి జింక చిక్కేసిద్ది. ఎందుకు చిక్కింది చెప్పండి? ఏమో మేము చూడలేదండి, మీరు చూసారంటారా? ఎందుకు చిక్కిద్దో చెప్పనా? జింక ఏం చేసిద్దో తెలుసా? నేను ఇంకా గెలవలేను, దీన్ని నేను వెళ్ళలేను, నేను సాధించలేను అని చెప్పేసి భయముతో తను అప్పగిచ్చేసుకుంటుందంట. ఏం చేసిద్ది? అప్పుడు ఏమైతే తెలుసా? దానికన్నా వేగంలో తక్కువైందైనా సరే దాని చేతికి జిక్కిద్ది. చాలాసార్లు కూడా మన జీవితాలు అంతే. ఎందుకు వాగ్దానం పొందుకోలేము? ఎందుకు మనలో అభివృద్ధి రాదు? ఎందుకు మనం అక్కడ ఆగిపోతామంటే కారణం ఒకటే. ఆ కారణం ఏంటంటే భయముతో, అవిశ్వాసముతో నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చినప్పటికీ కూడా ఆ సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగించుకోవట్లా. అర్థమైందా? అయినా కూడా దేవుడు కనికరించి కొన్నిసార్లు ఇలా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయినా దేవుడు కొన్నిసార్లు కనికరించి కళల ద్వారా, ప్రవచనాల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీ శత్రువు మీ ఎదుట నిలబడిన ఎంత బలవంతుడైనా అంతటికంటే బలమైన అభిషేకము, అంతటికంటే బలమైన జ్ఞానము, అంతటికంటే ఎక్కువైనయే మీకు ఇచ్చాడు. అందుకే మీ ఎదుట నిలబెట్టాడు. ఏం చేశాడు? దేవుడు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని తీసుకెళ్తల్లా, దేవుడు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని పొందుకొని అంటలా, ఆల్రెడీ ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మీరేం చేయాలంటే స్వతంత్రించుకోవాలి విశ్వాసంతో. కానీ వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసం లేదు, దేవుడికే చెబుతున్నారు మేము వెళ్ళాం, మేము చెయ్యం, మేము చచ్చిపోతాం, మేము ఇక్కడే చచ్చిపోతాం అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే మీరు చెప్పినట్టే జరిగిద్ది అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి, మీరు మంచి మాటలు మాట్లాడాలా, చెడ్డ మాటలు మాట్లాడాలా? మంచిని పలకాలా, చెడుని పలకాలా? చాలాసార్లు చెడు పలుకుంటాం, మిమ్మల్ని మీరు చెప్పించుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. దేవుడు వాక్యంలో అది రాయించాల మనకి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వారు చెడ్డదానిని పలకకుండా తన నోటిని కపటమైన మాటలు పలకకుండా తన పెదాలను ఏం చేయాలంట అంటే మంచి దినాలు చూడాలనుకుంటే నువ్వేం చేయాలంట? ఇప్పుడు నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, నువ్వేం చేయి? నీ ఇంట్లో మారతలేదా? నువ్వేం చేయి? వీడు బతికిందే, వీడు సావా, వాడట్టా, వీడెట్టా, ఈ మారో అవి మారో వద్దు. ఏం చేయాలి తెలుసా? ఏసునాములు మారిపోతున్నాయి, ఏసునాములు పరిస్థితులు మారిపోతున్నాయి అని యేసు నామాన్ని బట్టి ప్రవచించండి. ఏం చేయండి? యెహెజ్కేలు ప్రవచించినప్పుడు జీవాత్మ వచ్చిందా రాలేదా? దేవుడు మీ నోటికి శక్తి పెట్టాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నా నోటిలో శక్తి ఉంచాడు. ఆ శక్తి నువ్వు బ్యాడ్గా యూజ్ చేసుకుంటే బ్యాడ్, గుడ్గా యూజ్ చేసుకుంటే అంటే నువ్వు నీ కీడు కావాలనుకున్నావు అనుకో, ఆ శక్తిని బట్టి నీకు అది జరిగిద్ది. మేలు కావాలంటే ఆ శక్తిని బట్టి ఏమైద్ది? జరిగిద్దా జరగదా? అడగటమే. మన నోట్లో దేవుడు ఆ శక్తి పెట్టాడు. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? అడగండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని ఇన్ని కార్యాలు చేసుకొచ్చి తమ కన్నా బలమైన శత్రువుల నుంచి విడిపించినా సరే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మల. కారణం ఏంటంటే వారి శత్రువులు వారికంటే బలవంతులనే అభిప్రాయంతో వారి మీద భయపడ్డారు. అదే ద్వితీయోపదేశకాండం మనం చదివాం కదా, ఒకసారి చూడండి దాంట్లో ఏముందో. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. చూడండి, దేవుడు వాళ్ళని వదలలేదంట. వాళ్ళు విస్తరింపజేయడానికి కారణం ఏంటి?
దేవుడు విస్తరింపజేశాడు కాబట్టి వాళ్ళు విస్తరింపజేయబడ్డారు. చూడండి ఇక్కడ దేవుడు స్పష్టంగా 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఆ నేను చదువుతాను వినండి, అంటే దాంట్లో రికార్డ్ అవ్వదు కాబట్టి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనమును ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యోర్ధానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారిని నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. చూడండి, దేవుడే చెబుతున్నాడు ఇక్కడ ఏమని, ఇదిగో నీ ఎదుట నేను ఉంచిన ప్రజలు ఎవరో తెలుసా? గొప్పోళ్ళు. అప్పట్లో ఒక సామెత ఉందంట. ఏంటి ఆ సామెత? వాళ్ళ ఎదుట ఎవరు నిలబడగలరు అని. అలాంటి ప్రజల ఎదుట నిలబడతాడంట. నిలబెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిలబెట్టి నువ్వు చేయని పక్కన కూర్చోడు. 3వ వచనం చూడండి. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దహించు అగ్నివారిని ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగముగా వారిని. చూడండి, దేవుడే నశింపజేస్తాడంట. దేవుడే వారికి అక్కడ జయాన్ని ఇస్తాడంట. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు అన్ని చేస్తాడంటే నీకెందుకు భయం? మనం ఏం చేస్తామంటే, మనం అనుకున్నట్టుగా జరగట్లేదని కృంగిపోతుంటాం. మనం ఆశించిన ప్రతిఫలం వెంబడే కనపడలేదని దిగజారిపోతుంటాం. ఆత్మీయతలో అప్పులోని అనుకో, తీరట్లేదు అనుకో, ఎప్పుడు తీరతాయో. బాధలే ఉండవు, అప్పుల వల్ల నీకు కడతానే ఉంటావు, వస్తానే ఉంటది, అయినా కృంగిపోతావు. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేసింది నాకు, ఒక ఊరు నుంచి. 5 లక్షల అప్పులు ఉన్నాయంట. ఎన్ని లక్షలు? ఉద్యోగస్తుడంట ఆయన. 5 లక్షల అప్పులుంటే, అప్పులు ఉన్నాయి బ్రదర్, నాకు అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, అసలు అమ్మో దీనివల్ల నేను అంత అయిపోతాను ఎంత అయిపోతాను అన్నాడు. విని అన్నాను, అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చాను గొడవ చేస్తున్నారా అని అడిగాను. ఏం లేదు బ్రదర్, బ్యాంక్లో నాకు లోన్ ఉంది 5 లక్షలు. ఆ లోన్ నెల ఇప్పుడు ఈఎంఐ నుంచి కడుతున్నాను, కొంచెం ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది అంటున్నాడు. ఈయనకు ఉద్యోగం ఉందా లేదా? నెల కడుతున్నాడా లేదా? ఒక్క నెల కూడా ఆపోన కడుతున్నాడంట. ఆయన ఇప్పుడు 5 లక్షల గురించి ఏం చేస్తున్నాడు? కొంతమంది ఇట్లా ఉంటారు, అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద గోల్ చేస్తుంటే ఫోన్ అన్నా, మరి అప్పులోళ్ళు గోల్ చేస్తున్నారా అని ఇబ్బంది పడచ్చు. నీ అప్పులు ఉంటాయి, కానీ నిన్నేం చేయలేవు. ఎందుకో తెలుసా? దేవుడు నీ అప్పుని తీర్చడానికి సామర్థ్యం నీకు ఇస్తాడు. ఆయన నీతో ఉన్నాడు. మీకు ధైర్యంగా చెబుతానండి, ఇంత మటుకి అప్పులోళ్ళు మా ఇంటికి వచ్చి ఎప్పుడెత్తావు అని అడిగిన వాళ్ళు లేరు, అప్పులు ఉన్నా కూడా. ఎందుకంటే అవి కట్టే సామర్థ్యం దేవుడు నాకేం చేశాడు. కంగారు పడిపోకూడదు, టెన్షన్ పడిపోకూడదు. ఏ సమయంలో ఏది ఇస్తాడో దేవుడు అది ఇస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ మనుషులంగా మనకేమైందంటే టెన్షన్ వచ్చేస్తుంటది, భయం వేసేస్తూ ఉంటది, ఏం చేయాలో తెలియదు. కానీ నువ్వు నిజంగా విశ్వసించిన వ్యక్తి అయితే ఏం చేయాలో తెలుసా? సైలెంట్గా ఉండాలి. ఏం చేయాలా? చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాళ్ళు నిజంగా గొప్పవాళ్లే, నీకన్నా బలాఢ్యులే. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అక్కడ శ్రమలు పొందారు, ఒకళ్ళ కింద దాసులుగా బతికారు. మీకు విషయం చెప్పనా? ఒక మనిషి కనుక డిప్రెషన్లో ఉంటే ఆ వ్యక్తి బలాన్ని ఆ వ్యక్తి ఉపయోగించుకోలేడు. ఏం చేయలేడు? డిప్రెషన్ అంటే ఏంటి? మానసిక సంబంధించిన ఒత్తిడి. ఒక వ్యక్తి శారీరకంగా బలం లేకపోయినా పోరాడొచ్చు, కానీ మానసికంగా డిప్రెషన్లో ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఏం చేయలేడు? పోరాడలేడు, అక్కడ ఆగిపోతాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మానసికంగా టార్చర్ చేయబడ్డారు వాళ్ళతో, ఫిజికల్గా టార్చర్ చేయబడ్డారు వాళ్ళతో. అలాంటి వారితో దేవుడు ఉన్నాను, నేను జయాన్ని ఇస్తానంటున్నాడు. అయినా వీళ్ళు ఏం చేయట్లా? నమ్మట్లా. ఇంకో విషయం చెప్పనా? వీరికి శరీర సంబంధమైన శత్రువును చూసినప్పుడు భయము కలిగి దేవుడి మీద విశ్వాసం దిగజారిపోయింది. కానీ ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా శత్రువులు ఎవరు లేరు, ఉన్నారా? వాళ్ళంటే శత్రువుని తరిమేసి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ మనం ఎవరిని తరిమేయాలి? మన సాతాన్ని తరమవసరం లేదు, దేవుడు తరిమేస్తాడు. మనము దేన్ని తరిమేయాలంటే అవిశ్వాసాన్ని తరిమేయాలి. ఎందుకో చెప్పనా? అవిశ్వాసాన్ని అపవాది పుట్టిస్తూ ఉంటాడు మనలో. ఏం పుట్టిస్తాడు అంటే మీకు అర్థం కాడని చెప్తానండి. ప్రాముఖ్యంగా అటు చెప్పే డైలాగ్ ఏంటి తెలుసా? పాస్టర్ గారికి దేవుడు ఇస్తున్నాడంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా దేవుడు నాకు ఇస్తున్నాడని. పాస్టర్ గారు గొప్పోడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, అందుకని దేవుడు పాస్టర్ గారికి
నేను ప్రార్థన చేస్తాను, నేను అంత నీతిమంతురాలు కాదు, నేను అంత పరిశుద్ధరాలు కాదు, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు, నీలో నీకు అలా పుట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఎవ్వరూ కూడా వారంతట వారు నీతిమంతులు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండు, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే నీ నీతిని బట్టి దీవించాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నా నీతిని బట్టి నా పరిశుద్ధతను బట్టి దీవించడు. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. స్వరము యాకోబుదే ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇస్సాకు దగ్గరికి ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు. కానీ వస్త్రములు ఎవరి? ఏశావువి. స్వరము యాకోబుది అయినప్పటికీ కూడా ఆ వస్త్రపు వాసన చూసి ఏం చేశాడు తెలుసా? ఇస్సాకు యాకోబుని దీవించాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాడో చెప్పనా? యేసుక్రీస్తు అనే నీతిని మనం ధరించుకున్నప్పుడు దీవిస్తాడు. ఇప్పుడు దీవించేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. దేన్ని బట్టి అంటే నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను కాదు, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి. అలానే నువ్వు పాపం చేసి దేవుడు దీవిస్తాడు కదా అంటే పాపానికి తగిన ప్రతిఫలం నువ్వు భూమి మీద అనిపిస్తావు, ఎందుకంటే నువ్వు చేసావు కాబట్టి. అర్థమైందా? దేవుడు ఎన్నడూ కూడా నీ భక్తిని బట్టో, నువ్వు భక్తిలో ఉపవాసాలను గంటల చేస్తున్నావని చేయడు. అలా చేస్తే దేవుడు మనకు జీతముగా ఇస్తున్నట్టు కానీ దానముగా ఇస్తున్నట్టు కాదు. పనివాడు జీతానికి పాత్రుడు, అవునా కదా? పని చేయవాడికి జీతము దానమా? ఇప్పుడు మీరు అన్నారు, ఉచితంగా ఒకడికి ఇచ్చారనుకో దాన్ని ఏమంటారు? దానము అంటారు. పని చేసాడు ఒకడు, వాడికి డబ్బులు ఇచ్చారనుకో దాన్ని ఏమంటారు? జీతం అంటారు. ఇప్పుడు దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నాడా, మీకు కష్టపడితే ఇస్తున్నాడా? ఉచితంగా ఇచ్చేదాన్ని దానము అంటారు. దేవుడు దానము ద్వారా సమస్తాన్ని ఇస్తున్నాడు మనకి, జీతముగా కాదు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడికి వెళ్ళాక మేము నీతిమంతులం కాబట్టి, మేము యథార్థవంతులం కాబట్టి మాకు ఇచ్చాడు అని అనుకోకూడదని కింద వచనాలు చదివిస్తాం మీకు. ఈ రోజు చాలా మందిలో అపవాది కలగజేసేది ఏంటో తెలుసా? నీకు అంత విశ్వాసం లేదు, నువ్వు అంత ప్రార్థనా పర్రాలు కాదు, నీకు అంత నమ్మకమైన వ్యక్తివి కాదు, దేవుడు నీకు చేయడానికి నీలో అవిశ్వాసాన్ని కలగజేస్తా ఉంటాడు. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నా నీతిని బట్టి చేయడని చెప్పాలి. ఆడితో ఏం చెప్పాలి? ఆ కింద వచనాలు చూడండి, నేను చదువుతాను. 5వ వచనం, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఏం కాదంట అంటే నీకు ఇచ్చిన వాగ్దానం జరిగించబడడానికి నువ్వు నీతి మంత్రాలను, నువ్వు పరిశుద్ధాలను కాదంట. ఈ జనము చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటలను స్థాపించుటకై నీ దేవుడని యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంట? వీళ్ళు గొప్పోళ్ళనే, వీళ్ళు గొప్పోళ్ళని కాదు. ఇప్పుడు చెప్పండి, ఆ కాలంలోనే దేవుడు పాప పరిహార నిమిత్తం మరణించక ముందే వారి హృదయ యథార్థతను బట్టి కాక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జరిగిస్తే, మరి ఈరోజు మన కొరకు మొరపెట్టి వారు 2 ఉన్నారు. మనలో ఒకళ్ళు ఉన్నారు, పైన ఒకళ్ళు ఉన్నారు. మనలో ఎవరున్నారు? పైన ఎవరున్నారు? మరి ఈ కాలంలో ఉన్న సపోర్ట్ ఆ కాలంలో ఉందా? అప్పుడే వాళ్ళ వల్ల కాకపోతే, అప్పుడే వాళ్ళ నీతిని బట్టి దేవుడు ఇవ్వకపోతే ఇప్పుడు మన నీతిని బట్టి, మన యథార్థను బట్టి ఇస్తాడా? ఇక్కడ జరిగే కార్యములు ఏవైనా సరే నేను ధైర్యంగా ఒక విషయం చెప్పగలను, ఇక్కడ ఏ కార్యాలు జరిగినా నన్ను బట్టి ఏది జరగదు. ఎందుకంటే నేను ఉపవాసాలు అన్నాను, నేను గొప్పవాడిని అయితే ప్రపంచంలో నేను ఎప్పుడు పొందుకోలేను ఏ కార్యాన్ని, ఎక్కడా పొందుకోలేను. నేనే కాదు, ప్రపంచంలో ఏ భక్తుడు పొందుకోలేడు. అయితే ఏ కార్యము జరుగుతుందన్న దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక్కటే, దేవుని కృప మాత్రమే. ఏంటది? ఆ కింద వచనాలు చూడండి, దేవుడు అంటున్నాడు 6వ వచనం, మీరు లోబడిన వారు కనుక. ఎవరంట మీరు? అంటే దేవుడికి లోబడిన వాళ్ళని తెలుసా తెలీదా? మన దేవుడు చూడండి అంత ప్రేమ కలిగిన వాడు. కొన్నిసార్లు మన పిల్లలు అంటారు మన మాట వినరు. మన మాట వినకపోతే వాళ్ళ మీద మనం ఏం చేస్తాం? కోప్పడతాం కానీ అన్నం పెడతాం మానేస్తామా? ఎందుకు మానేము? మీ పిల్లలు కాబట్టి. లోకపరంగా ఉన్న మీకే అంత ప్రేమ ఉంటే దేవునికి ఉన్నదా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్లి సరి చేస్తాడు మిమ్మల్ని, అది కరెక్టే. కానీ మీకు ఇవ్వాల్సినవి కూడా మీకు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశాన్ని అయితే ఇవ్వాలా, కానీ వారిని పోషించలేదా? 40 సంవత్సరాల వరకు ఆహారం ఎవరు ఇచ్చారు? ఎడారులు ఆయన వ్యవసాయం చేసి ఉంటారా? చేయలా. వాగ్దాన దేశాన్ని పొందుకోలేకపోయారు, వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వారితో ఉండి వారిని దీవించాడు. వారితో ఉండి వారి చెప్పులు పాతగిళ్ళలా, వారి బట్టలు పాతగిళ్ళలా, వారి కాళ్ళు వాయిలా. ఎందుకంటే కారణం ఒకటే, దేవుని ప్రేమ. ఆ స్థితిలో కూడా వాళ్ళని విడిచిపోవాలా.
ఒకవేళ వాళ్ళు వాగ్దాన దేశానికి ఆ మూర్ఖత్వంతో కనుక వెళితే ఏమయ్యేదంటే దేవుని ఉగ్రత వారి మీద దిగొచ్చేది. ఎందుకంటే వారు దేవుడికి లోబడిన వాళ్ళు కాబట్టి. దేవుని ప్రేమ మాత్రం వాళ్ళని విడిచిపెట్టి పోలా. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ భక్తిని బట్టో, నీ విశ్వాసాన్ని బట్టో, నీ ప్రార్థన జీవితాన్ని బట్టో దేవుడు నేను ప్రేమించట్లా. అవన్నీ సెకండరీ. ఏరి మీకు విషయం చెప్పనా, దేవుడు నేను చేసే పరిచర్య కన్నా, నా ద్వారా జరిగే అద్భుతాలు, స్వస్థతలు, మిరాకిల్స్ వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? నన్నే. ఎవరిని? ఒకసారి చెప్పండి. దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. నా ద్వారా జరిగే వాటిని సెకండరీ. నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే దశంభాగాలు, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు చేసే ప్రార్థనలు, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏంటి మరి? నువ్వే. చెప్పండి. మొదట దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంతేనా కదా? ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తానే. లోకంలో సాధారణంగా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు కదా, ప్రేమించుకునే వాళ్ళు బహుమతులు ఇచ్చుకుంటుంటారు, అవునా కదా? ప్రేమించే వాళ్ళు ఇచ్చే బహుమతి చిన్నదైనా సరే ఎలా ఉంటదంటే చాలా గొప్పగా ఉంటది. ఎలా ఉంటది? అవునా కదా? ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు ఇచ్చాడు అనుకో, ఆ వస్తువు ఎలా ఉంటది తెలుసా మీకు? చాలా గొప్పగా ఉంటది. విలువ లేకపోవచ్చు అది. ఎందుకని? మీరు ఇచ్చిన ఆ వస్తువుని బట్టి కాదు ఆ ప్రేమ. దేన్ని బట్టి అంటే ఆ వ్యక్తిని బట్టి. అవునా కదా? ఒకసారి నాకు పాస్టర్ గారు పెన్ను ఇచ్చాడు. నాకు బాగా ఇష్టం పాస్టర్ గారు అంటే. ఆ పెన్ను చాలా సంవత్సరాలు దాచాను నేను. అమ్మాయి ఇవ్వలేదండి, పాస్టర్ గారు ఇచ్చాడు. మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకోకండి. పాస్టర్ గారు ఇచ్చిన పెన్ను కొన్ని సంవత్సరాలు దాచాను నేను. నా ఊర్లో నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఎందుకు దాచానంటే నాకు ఆయన అంటే అభిమానం. అభిమానంతో ఆ వ్యక్తి నాకు ఇచ్చాడని. అంటే వ్యక్తిని బట్టి మనకేమైందంటే ఇచ్చే వాటి మీద అభిమానం పెరిగింది. అలాగే దేవుడు కూడా మొట్టమొదట ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు ఏమిస్తున్నాడు తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానాలను మీ జీవితంలో జరిగిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ నీతిని బట్టి, మీ యథార్థను బట్టి జరుగుతున్నాయా, కృపను బట్టి జరుగుతున్నాయా? కేవలము కృపను బట్టి మాత్రమే జరుగుతున్నాయి. ఒకటి విశ్వాసము, రెండవది ఏంటంటే సహనము కలిగి ఉండాలి. దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి లేకపోయినా కొన్నిసార్లు దేవుడు చేస్తాడు. ఒకసారి చెప్పండి, సహనము కలిగి లేకపోయినా దేవుడు వాగ్దానాన్ని జరిగిస్తాడు. అయితే సహనం లేకపోతే ఏమైందంటే మీరు నష్టపోతారు. చెప్పండి, నేనే నష్టపోతా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను బైబిల్లో నుంచే. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక పుత్రుని ఇస్తానని. ఎవరికి? అబ్రహాముకి. వాగ్దానం చేస్తే అబ్రహాము దాన్ని విశ్వసించాడు. శారా విశ్వసించింది. ఇంచుమించు 25 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు గడిచిపోతుంది. దేవుడు వచ్చి అన్నాడు, మరుసటి సంవత్సరానికి నీ కడుపున ఒక బిడ్డ పడతాడని. ఎవరితో? శారాతో. అంటే నవ్వింది శారా. అంటే నమ్మలా. నమ్మిందా నమ్మలేదా? దేవుడిచ్చిందని నమ్మలా. అయితే శారా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడా చేయలేదా? కానీ అద్భుతానికి ముందు శారా ఒక పని చేసింది. ఏం చేసిందంటే హాగర్ను అబ్రహాముకి ఇచ్చింది. అబ్రహాముకి ఇస్తే ఈ అబ్రహాము ఈ యొక్క హాగర వలన ఇస్మాయిల్ని కన్నాడు. ఇప్పుడు ఇది దైవ చిత్తంలో ఉందా, స్వచిత్తంలో ఉందా? కొన్నిసార్లు దేవుని కోసం నిరీక్షించకపోతే, సహనం కలిగి ఉండకపోతే ఏమైందంటే సొంత దారులు ఎదుక్కుంటాం. శారా అంటది, దేవుడు ఇస్తా అన్నాడు కానీ నాకే ఇస్తా అన్నాడు ఏంటి? నీకు ఆగర్ ద్వారా పుట్టినా కూడా నా సంతానం అయిద్దిగా, ఏం కాదులే, ఆగర్తో పోయి నాకు సంతానాన్ని ఇవ్వంటది. తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? ఇస్మాయిల్ ద్వారా అబ్రహాము బాధపడ్డాడు. ఏమయ్యాడు? బాధపడ్డాడా పడలేదా? మేము చూడలేదంటారా? బైబిల్లో స్పష్టంగా ఉంది. తర్వాత శారా బాధపడింది, హాగరు బాధపడింది. ఇంకో విషయం చెప్పనా, ఇస్మాయిల్ కూడా బాధపడ్డాడు. అప్పుడే కదా ఇస్సాకుని బాధ పెడుతుంటే ఇస్మాయిల్ని తరిమేశారు. దానివల్ల అబ్రహాం బాధపడి ఏడుతాడు దేవుడి దగ్గర, అయ్యా మరి ఇదేంటి పరిస్థితి అని. ఇప్పుడు నీ సొంత మార్గాలు ఎదుర్కొంటే ఏమైంది? వాగ్దానం జరిగితే జరగదా అంటే కొన్నిసార్లు జరిగింది. అయినప్పటికీ ఏమైంది తెలుసా? నువ్వు సొంత మార్గాలు వెతుక్కున్నావు కాబట్టి నీ జీవితంలో శోధించబడతావు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు, సమస్తం ఆల్రెడీ మీకు ఇచ్చేశాడు. విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా వాటిని పొందుకోండి. ఏం చేయాలా? రెండోది సహనం ఉంచండి, ఖచ్చితంగా దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు తగిన సమయంలో.